ఓకే ఓకే రామ్మోహన్ గారు మీరు చెప్పండి మెడిసిన్ కి సంబంధించి ఇప్పుడైతే కొన్ని బ్యాన్ చేశారు కానీ గత కొంతకాలంగా మెడిసిన్ వాడిన వాళ్ళే ఉన్నారు ఎక్కువగాను సో దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయా లేకపోతే దాన్ని మిస్యూజ్ చేయడం వల్ల ఇలా బ్యాన్ అయినాయి అన్నది ఒక క్వశ్చన్ మార్క్ దీని గురించి మీరేమంటారు వాస్తవానికి సైకోట్రోపిక్ డ్రగ్స్ కూడా ఉన్నాయి వాటిని కూడా వాడుతూ ఉన్నారు విచ్చలవిడిగా అవి కూడా దొరుకుతూ ఉన్నాయి ప్రధానంగా ఏంటంటే చిన్న అంటే దగ్గు జలుబు ఇలాంటి చిన్న చిన్న వీటికి కూడా యాంటీబయాటిక్స్ వాడటం లేదా నిషేధిత మందులు వాడటం ఇవాళ ఇతర దేశాల్లో అనేక డ్రగ్స్ ని నిషేధించారు దురదృష్టం ఏంటంటే ఆ డ్రగ్స్ అన్ని కూడా మన మెడికల్ షాపుల్లో ఈజీగా ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా దొరుకుతున్నటువంటి పరిస్థితి ఉంది రెండోది మందులకి సంబంధించి కూడా సరైన డాక్టర్లు అందుబాటులో లేని కారణంగా కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఆర్ఎంపీల మీద ఆధారపడటం వారు రాసిచ్చినటువంటి మందులు అది ఏ టైప్ ఆఫ్ మందు అయినా కూడా డ్రగ్స్ కావచ్చు లేకపోతే ఫ్లూయిడ్స్ కావచ్చు ఏదైనా కూడా వెంటనే రిలీఫ్ కావాలనే ఉద్దేశంతో స్టెరాయిడ్స్ ఇట్లాంటివి కూడా విచ్చలవిడి వాళ్ళు వాడుతూ ఉన్నారు కూడా ఇందుకు కారణం ఏంటంటే దాదాపు మన మెడికల్ దీనిలో చెప్పింది ఏంటంటే 190% జబ్బులు లేకపోతే ప్రాథమికంగా వచ్చేటటువంటి జ్వరాలు కావచ్చు తలనొప్పి కావచ్చు వామిటింగ్స్ కావచ్చు నీటి ద్వారా కావచ్చు ఇలాంటివి వచ్చేవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇక్కడ లోకల్లోగానే ట్రీట్ చేసేటటువంటి అవకాశం ఉంది కానీ దురదృష్టం ఏంటంటే అక్కడ సరైనటువంటి వైద్య సదుపాయాలు లేని కారణంగా ప్రజలందరూ కూడా చిన్నదానికి పెద్దదానికి గవర్నమెంట్ హాస్పిటల్స్ కి లేదా జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద హాస్పిటల్కి చిన్నపిల్లలకి ఏదన్నా చిల్డ్రన్ స్పెషలిస్ట్ అందరూ స్పెషలిస్టుల దగ్గరికే మనకి ఎంబీబీఎస్లు చాలా మంది తక్కువ మంది దొరుకుతా ఉన్నారు వాళ్ళు వచ్చేవాళ్ళు కూడా ఎంబీబీఎస్ కూడా దగ్గరికి పోవటంలా అక్కడున్న ఆర్ఎంపీలు కూడా ఏదన్నా బాగా ముదిరినటువంటి జబ్బులతో ఉన్నటువంటి వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళే తీసుకొచ్చి ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించడం వాళ్ళకి సంబంధం కావచ్చు ఆ రకమైనటువంటి పరిస్థితి కూడా ఉంది ఏదేమైనా కూడా యాంటీబయాటిక్స్ విస్తృతంగా విచ్చలవిడిగా వాడటం అనేది ఈరోజు జరుగుతుంది మందుల ఖరీదు కూడా కేవలం ₹2 ఖర్చు పెట్టి తయారయ్యేటటువంటి మందులు కూడా ఈ రోజు బయటకు వచ్చేసరికి ఫార్మా కంపెనీలు వాటికి ₹20 ₹30 ఇవాళ అమ్ముతున్న పరిస్థితి విచ్చలవిడిగా ఇవాళ అవి దోచుకోవటానికి ప్రజల అంటే నష్టపోతున్న వాళ్ళు ఎవరంటే ఈ ఫార్మా కంపెనీలు బాగుపడతా ఉన్నాయి అదేవిధంగా ఏజెన్సీస్ కి బాగా లాభాలు వస్తూ ఉన్నాయి కానీ అల్టిమేట్ గా నష్టపోతుంది మాత్రం సామాన్య ప్రజలు వీటి మీద ప్రభుత్వ నిషేధం ప్రభుత్వ అజమాయిషి కంట్రోలింగ్ కూడా లేనటువంటి పరిస్థితి ఒక మెడికల్ రిప్స్ వీళ్ళందరితో ఈ మధ్య కాలంలో వైద్య నిపుణులతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు చెప్తుంది ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం నిఘా కూడా క్వాలిటీ చెక్ చేసే విషయంలో కూడా నిఘా కూడా ప్రాపర్ గా లేదనేది ఈ నెల 12వ తేదీ నాడు 156 డ్రగ్స్ ని నిషేధిస్తూ ఒక లిస్ట్ ని నోటిఫికేషన్ ఇష్యూ చేశారు ఇవి ఇప్పటి వరకు వాడుతూనే ఉన్నారు దాని మూలంగా నష్టపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది వీటిని కూడా ప్రభుత్వం ప్రాపర్ గా గైడ్ చేయకపోవటం ప్రజలకి ఎడ్యుకేట్ చేయకపోవటం అనేది కూడా మనకు ఈరోజు చూస్తూ ఉన్నాం ప్రాథమికంగా పిహెచ్సిలు లేకపోవటం ఒక 20,000 మందికి ఒక పిహెచ్సి ఉండాలి అని చెప్పేసి నేషనల్ హెల్త్ మిషన్ చెప్పింది ఆ ప్రకారంగా ఉంటున్నాయంటే లేవు అదేవిధంగా 5,000 మందికి ఒక బస్తీ దవాఖానా పెట్టాలని చెప్పేసి నిర్దేశించారు అవేమన్నా పెట్టారంటే అట్లా కూడా లేదు లక్షల మందికి 1-2 మనకి అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా అంటే వైద్యం సరైనగా అందుబాటులో లేని కారణంగా ఈ డ్రగ్స్ కూడా విచ్చలవిడి మెడికల్ షాప్ పోయి ప్రిస్క్రిప్షన్ ఏ రకమైన మందు కావాలన్నా కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం ఈ రోజు చూస్తూ ఉన్నాం. సో ఏదైనా ఓవరాల్ గా కేంద్ర ప్రభుత్వం నిఘా ఉండాలా,
అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ డ్రగ్స్ ఇన్స్పెక్టర్స్ ఉన్నారు. కానీ ఈ డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ మంది. ఏరియా పెరిగింది, మెడికల్ షాపులు పెరిగాయి, ఇవన్నీ పెరిగినాయి కానీ ఒక్కడో ఇద్దరు డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఇన్స్పెక్షన్స్ చేయటం కానీ అది సాధ్యమైనటువంటి పరిస్థితి కాదు. అంటే ఏ విధంగానైతే ఎక్స్పాన్షన్ ఉందో దాని ప్రకారంగా పోస్టులు క్రియేట్ చేయాలి, ఆ నిఘా సిబ్బందిని కూడా అపాయింట్ చేయాలి. ఇవన్నీ జరిగినప్పుడు మాత్రమే ప్రాపర్ గా ఈ మందుల